సమాజంలో ఉన్నటువంటి చాలా ఈవిల్స్ ప్రపంచంలో ఉంటాయి. చూడండి, సంఘంలో ఉంటే మనుషులందరూ కూడా సంఘజీవి, ఒంటరిగా జీవించలేడు మనిషి. కాబట్టి మనుషులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, నీ దేవుడైన ప్రభుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమింపవలన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 29 నుండి 31 వచ్చిన వరకు అది ఆ రెండు ఆజ్ఞలను పాటించగలిగితే బైబిల్ అంతా నువ్వు పాటించినట్టే అన్నాడు. దేవుని యొక్క 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞలతోనే మిళితమై ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి 10 ఆజ్ఞల్లో 4 దేవునికి సంబంధించినవి, మిగిలిన 6 మనిషికి సంబంధించినవి. నీ తండ్రిని సన్మానించమన్నాడు, నరహత్య చేయకూడదన్నాడు, అలాగే అబద్ధ సాక్ష్యం పలకకూడదన్నాడు, నీ పొరుగువాని దేన్ని ఆశించకూడదు, నీ పొరుగువాని వస్తువును కానీ జంతువులు కానీ పొరుగువాని యొక్క భార్యను కానీ నువ్వు ఆశించకూడదు, మోహించకూడదు, మోహపు చూపులు చూడకూడదు.